నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. వర్షాకాలం వచ్చేసరికి మనకి గ్రామీణ ప్రాంతాలలో విరివిగా లభించే ప్రకృతి ప్రసాదించిన పండు నేరేడు పండు. ఈ నేరేడు చెట్లు కాలువగట్ల మీద, చెరువుగట్ల మీద, రోడ్ల పక్కన, రహదారుల పక్కన విరివిగా మనం చూస్తుంటాం. ఈ నేరేడు పండ్లు గ్రామాలకే పరిమితము కాకుండా పట్టణాల్లో పండ్ల మార్కెట్లలో లేదు రోడ్డు పక్కన తోపుడు బళ్ళ మీద పెట్టి అమ్ముతూ ఉంటారు. ఈ నేరేడు పండ్లలో విశిష్టమైన పోషక విలువలు కలిగి ఉన్నది. దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇక విటమిన్లకు వస్తే విటమిన్ ఏ, విటమిన్ బి1 థైమిన్, విటమిన్ బి2 రైబోఫ్లేవిన్, విటమిన్ బి3 నియాసిన్, విటమిన్ సి ఫోలిక్ యాసిడ్, ఇన్ని రకాల విటమిన్లు ఉన్నాయి. వీటితో పాటు ఖనిజ లవణాలైన ఐరన్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, కాపర్, సల్ఫర్. చూసారా? ఏదో నేరేడు పండు అనుకుంటున్నారా? మందుల షాప్కి వెళ్ళి విటమిన్ ట్యాబ్లెట్లు, బలం ట్యాబ్లెట్లు అంటారా? అవసరంలా? ఈ నేరేడు పండ్లలోనే మనకు కావాల్సిన పోషక విలువలు, విటమిన్లు, ఖనిజ లవణాలు అన్నీ లభిస్తున్నాయి. నేరేడు పండు ఇది తింటే మనకు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఈ 10లో కూడా చాలా ముఖ్యమైనది, కీలకమైనది, క్రియాశీలకమైనది. ఏ ఇంట్లో చూసినా ఈ రోజున షుగరు, డయాబెటీస్ లేని ఇల్లే లేదు. అటువంటి షుగర్ వ్యాధి ఉన్నవారు నేరేడు పండు తింటే షుగరు నియంత్రణ చక్కగా జరుగుతుంది. రక్తములో గ్లూకోజు శాతము స్థిరీకరించబడుతుంది. నేను నేరేడు పండు తిన్నా బాగా కంట్రోల్ అయినట్టు ఎట్టా తెలుసుకోవాలి అంటే, షుగరున్న ప్రతి ఒక్కరూ కూడా మీ వద్ద గ్లూకోమీటర్ అనే ఒక పరికరము తప్పనిసరిగా ఉండాలి. దాని ఖరీదెంత? 600, 700 ఉంటుంది. మీ అంతటికి మీరు చదువు రాని వాళ్ళు కూడా ఈ పరీక్ష సులభంగా మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. దీంతోపాటు 3 నెలలకు ఒకసారి షుగర్ వ్యాధి నియంత్రణ ఎలా ఉన్నది తెలుసుకునే ఒక రక్త పరీక్ష ఉన్నది. దాని పేరు HbA1c. ఈ పరీక్ష చేస్తే 7 కంటే తక్కువ ఉంటే మీ షుగర్ నియంత్రణ బాగా జరిగింది అని అర్థం. నేరేడు పండ్లు తిన్న తరువాత షుగర్ పరీక్ష చేయటమే కాక HbA1c పరీక్ష చేయించుకుంటే 7 కంటే తక్కువ ఉంటుంది. కనుక షుగర్ ఉన్నవారు ఎప్పుడూ కూడా ఎక్కడ కనపడినా నేరేడు పండ్లను వదలకుండా కొనండి, తినండి. షుగర్ నియంత్రణ పర్ఫెక్ట్గా పక్కా నియంత్రణలోకి వచ్చేస్తుంది. ఇక రెండవ ప్రయోజనం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణరసాలైన జఠర రసము, కులోమ రసము, పైత్యరసం యొక్క గ్రంథుల నుంచి రసాల ఉత్పత్తిని పెంచి జీర్ణశక్తిని పెంచుతుంది, ఆకలిని పెంచుతుంది, గ్యాస్ ట్రబుల్ని నియంత్రిస్తుంది. ఇక 3 రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోనికి సూక్ష్మక్రిములైన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ లాంటి అంటువ్యాధులు ప్రబలకుండా మనల్ని కాపాడుతుంది. ఇక 4 రక్తపోటు, బీపీ ఉన్నవాళ్ళు నేరేడు పండ్ల వినియోగం వల్ల రక్తపోటు నియంత్రణ బాగా జరుగుతుంది. బీపీ కంట్రోల్లో బాగా ఉంటుంది.
నేనేదో నేరేడు పండ్లు తింటున్నానని మీరు రోజువారీగా వాడే బీపీ ట్యాబ్లెట్లు మానొద్దు సుమా. బీపీ ట్యాబ్లెట్లకు అదనంగా నేరేడు పళ్ళు. ఇక ఇది నేరేడు పండు తింటే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు, దాన్నే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అంటారు. దాన్ని నియంత్రించడం ద్వారా గుండెపోటు రాకుండా మనల్ని కాపాడుతుంది. ఇక 5, ఈ నేరేడు పండు తింటే చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడిపోతుంది, మెరిసిపోతుంది. ముఖ్యంగా పెళ్ళి కాని యువకులు నల్లగా నిగనిగలాడుతున్న నేరేడు పండు తింటే మీరు కూడా అందంగా, ఆ నేరేడు పండు ఎలా మెరిసిపోతుందో అలా మెరిసిపోతారు. మీకు అనుమానం రావచ్చు, నేరేడు పండు నల్లగా ఉంది కదా, నేను నల్లగా అవుతానని. మీరు నల్లగా అవరు. చర్మము కాంతివంతంగా తయారవుతుంది. మీకు అపోహ వద్దు, అమ్మో నేరేడు పండు నల్లగా ఉంది, నేను కూడా నల్లగా అవుతాను. నల్లగా అవరు. అది ఎలా మెరిసిపోతుందో మీరు కూడా మెరిసిపోతారు. చక్కగా పెళ్ళి కాని యువకులు నేరేడు పండు తింటే మీరు చక్కగా ఆకర్షణీయంగా, అందంగా, అట్రాక్టివ్గా, గ్లామర్గా, బ్యూటిఫుల్గా తయారవుతారు. ఇక 6, ఈ మధ్యకాలంలో ఎవరు చూసినా బరువు పెరిగిపోతున్నారు. బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ రక్తంలో థైరాయిడ్ పరీక్ష చేయించుకోండి. T3, T4, TSH రక్త పరీక్ష చేస్తే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు థైరాయిడ్ లోపము వల్ల బరువు పెరుగుతారు. అలా బరువు పెరిగిన వారికి, థైరాయిడ్ సక్రమంగా పనిచేస్తున్న వారు నేరేడు పండు తింటే మీ యొక్క బరువును కూడా నియంత్రించి స్థూలకాయము, భారీకాయ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇక 7, నోట్లో బ్రష్ పెట్టుకోగానే చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంటుంది కొంతమందికి, లేదా దంతక్షయము, చిగుళ్ళ వాపు, ఇలాంటి దంతక్షయము, పిప్పిపళ్ళు, పుచ్చుపళ్ళు సమస్య ఉన్నవారు నేరేడు పండు తినటం వల్ల దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 8, శరీరములో క్యాన్సర్లు రాకుండా నిరోధించే గుణం ఈ నేరేడు పండుకు ఉండటం అనేది ఒక విశేషం. ఇక 9, ఈ మధ్యకాలంలో మహిళలకు ఎక్కువగా రక్తహీనత వస్తూ ఉంది. ఎందుకంటే నెలసరి సమయంలో వారికి రక్తము పోవటం వల్ల రక్తహీనత అనేది సహజసిద్ధమైంది. ఏ కారణం వల్ల రక్తహీనత ఉన్నా నేరేడు పండు వినియోగం వల్ల రక్తహీనతను నివారించి హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచే అవకాశం ఉంది. ఇక 10, పూర్వం వయసు పెరిగిన తర్వాత మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు వచ్చాయి. ఈ మధ్యకాలంలో 40 ఏళ్లకే నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ప్రారంభమవుతున్నాయి. ఈ నేరేడు పండుకున్న విశిష్ట గుణం ఏంటంటే మోకాళ్ళ నొప్పులను, నడుము నొప్పులను, మెడ నొప్పుని, కండరాల నొప్పును తరిమి కొడుతుంది. నేరేడు పండు మనకి 3-4 నెలలే లభిస్తుంది. ఇవి పట్టణాల్లో అయితే తోపుడు బళ్ళ మీద రోడ్డు పక్కన ఉంటుంది. మీరు బైక్ మీద వెళ్తున్నా, కారు మీద వెళ్తున్నా, కాలినడకన వెళ్తున్నా నేరేడు పండు కనపడితే మాత్రం ఆగండి, కొనండి. కుటుంబ సమేతముగా పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ తినవలసిన పండు నేరేడు పండు. ప్రతిరోజు తినచ్చు. ఎన్ని తినాలి అని మీకు అనుమానం రావచ్చు. రోజుకు ఒక 6 పండ్లు తినండి. మనిషికి 6 చొప్పున పండ్లు తినండి. మరీ ముఖ్యముగా షుగర్ వ్యాధి, డయాబెటిసు, మధుమేహ వ్యాధి ఉన్నవారు ప్రతిరోజు క్రమము తప్పకుండా నేరేడు పండు తినటం వల్ల మీ షుగర్ నియంత్రణ చక్కగా బాగా జరుగుతుందని గమనించండి.